హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బుడం దోసకాయ నిల్వ పచ్చడి చేసి చూపిస్తానండి. ఇలా ఉన్నాయి కదండి. ఇప్పుడు వీటిని మనం వాష్ చేసి నీట్గా తుడిచి తడి అనేది లేకుండా చూసుకోవాలండి. తడి లేకుండా ఉంటే అప్పుడు చట్నీ ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుంది, స్టోర్ ఉంటుంది. ఇప్పుడు వీటిని వాష్ చేసి తుడిచి కొంచెంసేపు ఆరబెట్టేసుకుందాం. సరే అండి, ఇవి ఇప్పుడు తడి లేకుండా చూసుకున్నాం, మనం తుడిచి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కట్ చేసేసుకుందాం పొడవుగా. చూడండి, అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి స్లైసెస్ లాగా. ఇప్పుడు మనము దీనికి రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం మెంతిపిండి, జీరా పౌడరు అవి యాడ్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుందాం. ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి. తీసుకొని దీనిలో మనము కొంచెమే కదండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాము. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేద్దాం. ఇదేంటంటే ఒక 6 months వరకు స్టోర్ ఉంటుంది, కానీ బట్ ఎక్కువ రోజులు ఉంటే చూసారండి, ఇంకొంచెం వేసుకుందాం సాల్ట్. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కనుక ఇది సాల్ట్ అంతా పట్టేస్తుందండి ముక్కలకి. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు మెంతి పౌడర్ వేసుకుందామండి. నెక్స్ట్ జీరా పౌడర్ వేసుకుందాం. ఇలా ఇంకొక స్పూన్ వేసుకుందామండి. ఇది బిగ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడు కూడా ఇలా చెప్పాను కదా, అంతకుముందు నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటా అండి, మెంతి పౌడర్ కానీ జీరా పౌడర్ కానీ. చూసారా, ఇప్పుడు ఇది మొత్తం మనము మిక్స్ చేద్దామండి. ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ వేసి ముక్కలు ఇందులో వేసేద్దాం. చూసారా, కొంచెం ఆయిల్ వేసి దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దామండి. ఇలా చూసారా, ఇప్పుడు దీనిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదండి, అవి వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దామండి. ఇప్పుడు దీనిలో ఇలా హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. చూసారా, మొత్తం పిండేసుకుందాం. ఇలా ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు చూసారండి, ఇలా కొన్ని మనం వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటిని ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. మొత్తం ఇలా మొత్తం దంచేసుకొని యాడ్ చేసేసుకుందాం. చూసారండి, ఇలా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చట్నీలో యాడ్ చేసేసుకుందాం. చూసారండి, ఇలా వేసుకొని ఇది మొత్తం మిక్స్ చేసేసేయాలండి. మొత్తం మనము కలిపేసుకుందాం దీన్ని. చూసారండి, మొత్తం మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఆయిల్ వేసి పోపు వేసుకుందాం. చూసారా, పోపుకి చూసారండి, ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. రెడ్ చిల్లీ వేసాను కదండి, కొంచెం వేగాలండి. ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందాం. పోపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్, ఇక్కడ చిటికెడు ఇంగువ, ఇక్కడ మన పోపు రెడీ అయిపోయిందండి. సరే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పోపుని మనం ఆల్రెడీ పెట్టుకున్న చట్నీలో వేసేసుకుందామండి. మన చట్నీ చూసారా, సూపర్ టేస్ట్ అండి. చూసారా, ఇది 6 months వరకైనా స్టోర్ ఉంటుంది, కానీ దీనిలో ఎక్కువ సాల్ట్ పట్టేస్తుందండి ముక్కకి. సో అందుకని మీరు తక్కువ ఒక 1 week పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.